పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన మోస్ట్ యాంటీసెప్టెడ్ మూవీ కల్కి 289 ఏడి థియేటర్స్ లో సందడి చేస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ, ఇండియన్ స్టాండర్డ్స్ పెంచడం ఖాయమంటూ ఇదొక విజువల్ వండర్ అంటూ కితాబిస్తున్నారు. కథాపరంగా, ప్రెజెంటేషన్ పరంగా, విజువల్స్ ఎఫెక్ట్స్ పరంగా ఆడియన్స్ ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడంటూ దర్శకుడు నాగశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతానికి ఫ్యూచర్ జనరేషన్ కి లింక్ చేసిన విధానం అద్భుతమని చెబుతున్నారు. ఇక కల్కి సినిమా క్లైమాక్స్, పీక్స్ అండ్ తర్వాత వచ్చే సీక్వెల్ లో అదిరిపోయి హింటిస్తూ సినిమాను ముగించిన తీరు నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో కల్కి 2898 ఏడి సీక్వెల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగానే కల్కి సీక్వెల్ కు కల్కి 3102 BC అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కల్కి సీక్వెల్ కథ శ్రీకృష్ణ అవతారం ముగింపు కథతో రానుందట. తాజాగా ఇదే విషయంపై దర్శకుడు నాగశ్విన్ కూడా హింట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ సమయంలోనే మహాభారతం జరిగింది. శ్రీకృష్ణుడు మానవ శరీరాన్ని వీడిన సంవత్సరం కూడా అదే. ఇక అక్కడ నుండే కలియుగం మొదలైంది. కాబట్టి కల్కి సీక్వెల్ కు ఇదే పర్ఫెక్ట్ కథని ఫిక్స్ అయ్యాడట నాగశ్విన్. దాంతో దాదాపు అదే కథతో కల్కి సీక్వెల్ రానుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా అదే గనుక నిజమైతే మరో బ్లాక్ బస్టర్ అవడం ఖాయంగా చెప్పవచ్చు.